అది కూడా నేను సంస్థకి ఇస్తా. అసలు మెయిన్ తప్పు చేయాల్సిన విషయం ఏంటన్నా, ఈ ధర్మారెడ్డి ఫోన్ ఒక 3 ఏళ్ళు ఎవరెవరితో మాట్లాడడం మొత్తం బయట తీస్తే దొంగలంతా వస్తారు బయటికి. అంటే అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు తెలుసు, వాళ్ళని తీస్తారు, అన్నీ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి విచారణకు పిలిచారు. అంటే కొన్ని సంస్థలు ఇంకా కూడా ధర్మారెడ్డికి పనిచేస్తానంటే సిగ్గుచేటు. ఎవరు మీకు చెప్పండి, మీరు దేవుడికి పని చేయండి రా బాబు. దేవుడు ఉన్నాడు అక్కడ, వెంకటేశ్వర స్వామి ఆడుకోద్దండి. మీకు 100 కోట్లు ఆస్తుండొచ్చు, ధర్మారెడ్డి వల్ల మీరు 100 కోట్లు సంపాదించుకోవచ్చు, నేను చెప్పట్లేదు దాని గురించి, మీరు భజన చేసుకున్న వద్దు. ఫైనలీ దేవుడికి పనిచేయాలి మనం. వెంకటేశ్వర స్వామి ఈ తిరుపతిలో నేను 30 మంది ఈవోలు చూసుంటా, 20 మంది ఈవోలు జేఈఓలు చూసుంటా, 100 మంది సూపరింటెండెంట్లు చూసుంటా, 1000 మంది సీసీలు చూసుంటా, ఎంతమంది ఎంప్లాయీని చూసుంటా. ఈ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం పరిస్థితి తెలుసా? చివరిగా వాళ్ళ ఇంట్లో చూడండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడండి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమైందో. లేదా నాతో పాటు రండి, నేను కొన్ని పేర్లు కూడా ఇస్తా, చెక్ చేయండి వెళ్ళి. ఆయనతో పెట్టుకోవద్దంటే మీరు ఇంకా ఒక వ్యవస్థలు ఆయనకు పనిచేస్తూ, వార్తలు ఆయనకి పాజిటివ్గా రాస్తూ, కేంద్ర శాఖల్లో పనిచేసేవాళ్ళు, వేరే ఉద్యోగస్తులు పనిచేసేవాళ్ళు కూడా ఆయనకు పోస్టులు పెడుతున్నారంటే ఇవన్నీ వ్యక్తిగతంగా ఎవరి మీద లేకపోయినా ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల జనాల్లో వేరే విధంగా పోతా ఉంది. ఇది వాస్తవం. కాబట్టి ఇది పూర్తిగా ఖచ్చితంగా మతం మీద జరుగుతున్న దాడికి వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. ఆ సహకరించే పేర్లు నా దగ్గర, నాకు కొంతమంది కొన్ని ఇచ్చిన ఎవిడెన్స్లు, జేఈఓ ఆఫీసులో గతంలో పనిచేసిన సూపరింటెండెంట్లు, చైర్మన్ ఆఫీసులో పనిచేసిన సూపరింటెండెంట్లు, సీసీలను కూడా విచారణకు పిలవాలి. వాళ్ళ ఆస్తుల డేటా తీయాలి, వాళ్ళ కాల్ డేటా తీయాలి. చివరిగా టీటీడీ పాలక మండలి సభ్యుల్లో కూడా కొంతమందిని కూడా విచారించాలి, అవసరమైతే అరెస్ట్ చేయాలి. గత 5 సంవత్సరాలు ఉన్న పాలక మండలి సభ్యుల్లో కూడా మీ ఆమోదం లేకుండా ఏది కూడా బయట రాదు. అప్పుడు మీకు పవర్ లేదనుకో, మీకు టికెట్లు ఇస్తున్నారు కాబట్టి మీరు ఎవరు చేతులు ఇస్తారట, పైకి ఎత్తారు చేతులు, ఎవరు చేతులు ఎత్తచ్చు, ఎంత పాలకొచ్చే రేట్లు. ఆ చేతులు ఎత్తినప్పుడు ఆ ఎత్తిన చేతులందరూ పిలిపించండి. ఇప్పుడు వాళ్ళందరూ ఎంక్వైరీ చేయండి. చిన్న విషయం కాదు ఇది. పవన్ కళ్యాణ్ గారు దీనికోసం ఎంత ఫైట్ చేయమని చెప్పారు. సీరియస్ ఇది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విషయంగా వేరే దేశాలు మన గురించి తక్కువగా మాట్లాడుతున్నాయి, వేరే మతాల గురించి తక్కువగా మాట్లాడుతున్నాయి. మనం పోరాడుతున్నాం ఇప్పుడు ఈ విషయంలో. కల్తీ నెయ్యి 250 కోట్లుగా సమస్య ఇక్కడ. ఇవన్నీ ఒక భాగమైతే మతంని తొక్కడానికి ప్రయత్నించారు మానసికంగా, రకరకాలుగా పెడుతున్నారు. వాస్తవం, ఈ పేపర్లో ఆర్టికల్ చూడండి ఎంత సిగ్గుండా. అసలు దెబ్బతీయద్దంట. ఎవడు దెబ్బతీశాడు? ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈ గ్యాంగు మరి ఎంత కలిసి హిందువులను తొక్కేశారు. మనసులో బాధ, అది వదిలేసి దెబ్బతీయదంట. ఎక్కడ మాట్లాడాడో తెలియదు, ఆత్మలతో మాట్లాడతాడో తెలీదు. ఎవరు అసలు? జనాన్ని మీరు సైడ్ ట్రాక్ తీసుకెళ్తున్నారా? ధర్మారెడ్డి మంచోడని చూపిస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు. రేపు ఎల్లుండి అపాయింట్మెంట్ తీసుకుంటున్నా. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ సీల్డ్ కవర్తో నేను సిట్కి ఇవ్వబోతున్నా. అవాక్య పేర్లు కూడా ఉన్నాయి, అట్లా షాకింగ్ పేర్లు కూడా ఉన్నాయి. నేను అవన్నీ కూడా విచారణ ఇప్పుడు చెప్పినా అనుకోండి, వాళ్ళు పారిపోతారు, అలర్ట్ అయిపోతారు. నేను ఇస్తా, ఒక్కొక్కడికి ఇస్తా, మొహమాటమే లేదు, ఖచ్చితంగా ఇస్తా. వెంకటేశ్వర స్వామి భక్తుడుగా ఖచ్చితంగా దీంట్లో నాకేం తెలియదు కొద్ది మాట్లాడతారు. కిరణాలకి ఏం తెలియలేదు, అరుస్తాడు అనుకున్నా. అరుస్తాడు, విషయం కూడా నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, తెచ్చుకున్నా. నాకు వెంకటేశ్వర స్వామి కొంతమంది వ్యక్తులతో నాకు పంపించాడు. కొన్ని పేర్లు, కొన్ని డేటా, కొన్ని వాయిస్ రికార్డులు విత్ డీటెయిల్స్ సహా నాకు ఇచ్చినాడు. ధర్మారెడ్డి ఎవరితో మాట్లాడు, సుబ్బారెడ్డి ఎవరితో మాట్లాడాడు, ఈ రెడ్లంతా ఎవరితో మాట్లాడు, జే ఆఫీస్లో పనిచేసిన అజయ్ కుమార్ కానివ్వండి, ఇంకా సూపరింటెండెంట్లు ఎవరు రెడ్డి ఉన్నాడు, మణివన్నన్ కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేశారు గతంలో అన్నీ కూడా డేటా ఉంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు లాగిందో నీళ్ళు లాగిందో తెలియదు, కానీ నేనేది పిల్లి కాదు. మీరు నాకు ఫోన్లు చేసి నువ్వు ఈ విషయంలో డ్రాప్ అయిపోవాలి ఏమంటే, ధర్మారెడ్డికి నాకు వ్యాపారాలు అవ్వాలి తెలియవు, నాకే కొండపైన ధర్మారెడ్డి తట్లీ లేదు, నాకే అంగుళీ లేదు, నాకేం ఆయన షాపులు రెంట్కి కూడా లేదు, ఆయన నంబర్ కూడా నా దగ్గర లేదు బేసిక్గా. కాబట్టి మొహమాటమే లేక చెప్తున్నా, జనసేన సీరియస్గా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ. అలాగే చెప్తున్నా అన్న, ఇప్పుడు మీకు ఒక సామెత చెప్తాను అన్న. ఇందాక ఎవరో పొద్దున్న మాట్లాడుతుంటే, తాజ్మహల్ కట్టింది షాజహానే, కట్టించింది కూలోళ్ళు. షాజహాన్ చెప్తున్నా కట్టిస్తారా? నీకు సంబంధం లేదేంటా, నువ్వు ఉన్నావు కదా. అంతకుముందు జరిగింది 2022 ఈవోగా వచ్చావు, ఈ 4 ఏళ్ళలో కూడా ట్యాంకర్లు పైకి రాలేదా? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయొచ్చు కదా.
నువ్వు రోజు మీద ప్రసాదం తింటావు కదా, చూస్తావు కదా, నీకు తెలుసు అన్నీ. నీకు తెలియకుండా 2019 గవర్నమెంట్ రాగానే ఆ రోజు సాయంత్రం నువ్వే అడిషనల్ ఇవ్వ, నువ్వే చేయవు అని చెప్పి అందరూ తెలుసుకున్నారు. నీకు అన్నీ తెలుసు అప్పుడే, నీకు తెలీదా? మీ అధిష్టానం ఆదేశాలు లేకుండా ఇవన్నీ చేస్తావా? అన్నీ తెలుసు. ఇప్పుడు వచ్చి అమాయకుల్లాగా గుండు కొట్టుకుని అద్దాలు వేసుకొని మా స్కూల్లో పిల్లలు మాస్టర్లాగా వస్తే జనాలు అమాయకులు కొడుకున్నారు. 100 కోట్లు దూచేసే వదిలే ప్రసక్తి లేదన్నా. నువ్వు ఎన్ని కల్లబులు కబుర్లు చెప్పుకో, ఇట్లాంటి ఆర్టికల్ రోజు ఒకటి కాదు, తెల్లారి సాయంత్రం మధ్యాహ్నం 3 పేపర్లు రాసుకో, మా సంబంధం. కానీ మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిన్న టీడీపీ వాళ్ళు కూడా సిట్కి ఇచ్చారంట డేటా. వాళ్ళ దగ్గర ఎంత డేటా ఉందో దానికి డబుల్ డేటా నా దగ్గర ఉంది. నేను ఇస్తా, ఊరికే చెప్పట్లా, పిచ్చోడు కదా, నేనేమి ఇస్తా. అన్నీ ఇచ్చిన తర్వాత మీడియాతో మళ్ళీ ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తా. ఓం నమో వెంకటేశాయ. కల్తీ అని చెప్తాను, అది మాత్రం నిజం. కల్తీ చేశారు, కల్తీ జరిగింది. అనిమల్ ఫ్యాక్టరీ అన్నారు, కెమికల్స్ చేశారన్నారు. అనిమల్ ఫ్యాక్టరీని డైరెక్ట్గా చెప్పకూడదు, మనం కూడా భక్తుల మనోబలిగా సీరియస్ అవుతుంది. కల్తీ జరిగింది, దాని మీదే మాట్లాడుతున్నాం. అన్నీ విచారణ జరుగుతోంది కదా, అన్ని విషయాలు బయటకు వస్తాయి. మేము సహాయం చేస్తాం విచారణకి, మాకు తెలియని సమాచారం. ఇప్పుడు ప్రతి ఒక్కటి సిట్ అధికారుల దగ్గరికి సామాన్య కార్యకర్త పోలేడు, సామాన్య భక్తుడు పోలేడు, టీటీడీ ఎంప్లాయీస్ కూడా పోలేరు. నా లాంటి వాళ్ళు పోగలుగుతారు ఆయన దగ్గరికి, అధికారుల దగ్గరికి. కాబట్టి నా రూపంలో తీసుకెళ్ళి ఇస్తాం జనసేన పార్టీ తరఫున. అవన్నీ కూడా చేయబోతున్నాం. త్వరలో అన్ని విషయాలు బయటపడతాయి. ఇప్పటికే మీకు అందరికీ తెలిసి ఏం జరిగింది విషయాలు, కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ధర్మారెడ్డి మంచోడా, సుబ్బారెడ్డి మంచోడా అని. తిరుపతి రావడానికి భయపడుతున్నాడు సుబ్బారెడ్డి, అడాడు కూర్చోవాడంట. ఆయన ఇంటికి రావాలంట విచారానికి. పెళ్లి చూపులు ఇదేమైనా రావడానికి, సిగ్గుడా మాట్లాడడానికి కూడా చెప్తాం అందరికీ. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేష్. నాకు కాల్ డేటాస్ ఇచ్చేంత అంత నెట్వర్క్ నా దగ్గర ఏడుకుంటాయి. ఇతను వీళ్ళకి సంబంధించిన డేటా అంటే వీళ్ళు ఎవరెవరితో అప్పట్లో లాలుచిపడ్డారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నంబర్లు, వీళ్ళకి ఎవరైతే మద్దతు పలికారో ఆ ట్యాంకర్లు పైకి పోవడము, తర్వాత వీళ్ళు ఇప్పుడు దాకా కూడా నిన్నటి దాకా కూడా అది ఎవరు సహకరిస్తున్నారు, మా కూటమిలో ఉన్నారా, లేకపోతే అధికారులు ఉన్నారా, ఇంకో సంస్థలో ఉన్నారా, అది టీటీడీ సంస్థ కావచ్చు, మీడియా సంస్థ కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు, ఎవరైతే ఉంది వెంకటేశ్వర ఫైనల్. నేను తప్పు చేసినా సరే, నేను ధర్మారెడ్డి సహకరించినా సరే, పేరుకాడ పడేసేయండి. వాస్తవాలు ఉన్నాయి కదా, ఆ డేటా ఉంది మా దగ్గర. అంటే తెచ్చిచ్చారు కొంతమంది అలా. ఆ పీరియడ్లో పలానా సూపరింటెండెంట్లు కూడా తెలిసి ఈ విషయము, వాళ్ళు కూడా దీంట్లో తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు మాకు చెప్పిన మాటలు కూడా కొన్ని మా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను మీడియాకి ఇచ్చాను అనుకోండి, వాళ్ళు పారిపోతారు, అలర్ట్ అయిపోతారు. సిట్టికి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు, విచారణ వాళ్ళు చెప్తారు, పేర్లు చెప్తారు కదా, ఖచ్చితంగా న్యాయం వాళ్ళు చేస్తారు. నాదే ఎవిడెన్స్ ఉంది, అది సిట్ వాళ్ళు చెప్తారు. నేను అదే అడిగింది, ఎవరు పెట్టించారో, పెట్టించిన వ్యక్తిని విచారిస్తే అతను ఎవరు నంబర్ చూస్తే ఏదో కేంద్ర శాఖలో పనిచేసే ఒక వ్యక్తి అంట. ఆ కేంద్ర శాఖలో పనిచేసే వ్యక్తికి ధర్మారెడ్డికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఇక ఆయన అడగాలి, నేను అడిగితే చెప్పరు, మామూలు అడిగితే చెప్తారు. కాబట్టి వాళ్ళు అడుగుతారు, నీకు ఆయనకే సంబంధము. సిట్టు విచారణ ముగించి కారు ఎక్కిన 2 నిమిషాలకే నువ్వు గ్రూపుల్లో మెసేజ్ పెట్టినావంటే ఏ రేంజ్ నెట్వర్క్ జరుగుతుంది అంటే ధర్మారెడ్డి లోపల మాట్లాడింది నీకు బయట వచ్చింది, మీడియాకే తెలియా, మైకులు పెట్టుకుని మీడియాకి తెలియదు. కానీ ఎక్కడో కూర్చున్న కేంద్ర కార్యాలయంలో పనిచేసే ఒక శాఖలో పనిచేసే వ్యక్తికి ఎట్లా తెలిసింది? తెలుసుకోవాలి కదన్నా, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు అన్నా రేపు మళ్ళీ టైం వాళ్ళకి ప్రభుత్వం మారిందనుకో, మా అవినీతి బయట పెట్టిన ఏమి జరగదు కూడా, జరగనివ్వం. జరిగితే ఖచ్చితంగా రేపు అప్పుడు కూడా అడుగుతాం, క్వశ్చన్ చేస్తాం. లాస్ట్ ఏమన్నప్పుడు లాస్ట్ ఫైనల్ చెప్పేది ఏమంటారు, పాలక మండలి నిర్ణయాల ప్రకారం మేము నిర్ణయాలు తీసుకున్నాము, బోర్డు మెంబర్లు అందరూ చేతులు ఎత్తినారు, ఆమోదించినాము, పలానా హేమకుమార్కో పలానా నటరాజుకో ఇంకోటికి మేము షేర్ ఇచ్చినాం అంటారు, అందరూ చేతులు ఎత్తినారంటారు. అందుకే ఆ చేతులు ఎత్తి అందరూ పిలిపించండి. అదే చెప్తాను, అందరినీ పిలిపించమంటాను. కూటమిలో ఉన్నా ఎక్కడున్నా సరే, గత ప్రభుత్వంలో ఉన్న పాలక మండలి సభ్యులు ఎవరైతే కూటమిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ పడుకొని ఉన్నా తీసుకొచ్చి విచారించండి, పంపించండి. అవసరమైతే జైలుకి విచారించండి, అవసరమైతే జైలుకి పంపించండి. వాళ్ళు ఏడుంటే ఏముంది, వాళ్ళు ఏడనుంది. దేవుడు అల్టిమేట్ ఫైనల్ దేవుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంతే. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటే ఇప్పుడే చాలామందికి ఎలాంటి శిక్షలు పడినాయి చూస్తుంటాం మనం కూడా, రికార్డులు ఓల్డ్ రికార్డుకి వెళ్తే. ఇంకేమన్నా? థ్యాంక్ యూ అన్న. అవగాహన లేదు ముఖ్యమంత్రి, మనం ఏగిన 8 సంవత్సరాలు అనుకుంటున్నాను, 5 సంవత్సరాలు. పిచ్చి మాటలు కాకపోతే నవ్వుకుంటారు జనాలు. అసలు ఆ మాట అసలు ఎలా ఉందంటే, జగన్మోహన్ మాటలు చూస్తుంటే ఇంత అమాయకత్వమా, అమాయకుడు నటిస్తానడా, లేకపోతే ఓట్లేసి మన అమాయకులు అనుకోవాలంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.